లైవ్ షోకి తిరిగి స్వాగతం. విష్ణు గారు మాట్లాడారు. కొమ్మినేని గారు, ఇప్పుడు మహేష్ అంత ముందు మాట్లాడేటప్పుడు మనకు అసందర్భంగా వచ్చింది ఏది పఠాన్కోట ఇన్సిడెంట్కి సంబంధించి. మిత్రుడు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు 2 సంవత్సరాలు ఆ దేశానికి సంబంధించినటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పౌరుడు కానీ విమర్శించలే. ఈరోజు మనము ఒక స్టేట్కి సంబంధించిన లీడర్లే మనము దేశ భద్రతకు సంబంధించిన విషయాల మీద కామెంట్ చేస్తున్నాం. అంటే దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఉండద్దు. 1. 2, 1965లో పఠాన్కోట ఇన్సిడెంట్ ఇంతకుముందు కూడా జరిగింది. 180 మంది పాకిస్తాన్ స్పెషల్ పోలీసులు వచ్చి దాడి చేస్తే వాళ్ళలో 135 మంది మనం బందీలు పట్టుకున్నాం. 2వ ఇన్సిడెంట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. 1971లో 2వ ఇన్సిడెంట్ జరిగింది. ఆ దుస్సాహంతో బంగ్లాదేశ్ విడిపోయింది. అంటే ఒకటి పఠాన్కోట్ అనేటువంటిది ఒక సమస్యాస్పదమైన ప్రదేశం. దానికి పాకిస్తాన్కు పోయి మోడీ గారు మాట్లాడిన దాన్ని మనము అవగాహన రాహిత్యంతో మాట్లాడడం అనేది శివసేన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నాకు అభ్యంతరం లేదు. శివసేన హర్యానాలో మోడీ గారు పాకిస్తాన్ తో సయోధ్య కోరుకొని నేను ఈ కారణాల మీద కలిసిన ఈ చర్చలు జరిగాయి అని దేశ ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? దేశానికి చెప్పాలి కదా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీ మీద? ఒక్క నిమిషం. ఎల్డీఎఫ్ కుంభకోణం గురించి రాబర్ట్ వద్రాది మాట్లాడకపోయాడా? నవాజ్ షరీఫ్ తో అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. నవాజ్ షరీఫ్ గారితో రాబర్ట్ వద్రా కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ దేశానికి పోయినా కూడా కనపడతాయన్నాడు. ఎక్కడ నరేంద్ర మోడీ ఎక్కడ ఏ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ కాదు, ఏ రకమైనటువంటి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు లాగా మేము 25 కేసులలో స్టే తెచ్చుకున్నామా? కేసుకు అటెండ్ కాము కానీ విచారణ జరిపించమని కదా చెప్తున్నాము. మాట్లాడితే ప్రజలు హర్షించారు. మీరు మాట్లాడిన తర్వాత రైట్. కొమ్మినేని గారు, మా నరేంద్ర మోడీ ఎక్కడ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ కాదు, ఆయనకి ఎక్కడ వ్యాపార సంబంధాలు లేవు. ఒకవేళ ఉన్నాయని ఇలా తెలిసింటే వీళ్ళే 10 సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలో ఉండి ఆ 10 ఏళ్ళలో ఒకవేళ గుజరాత్ లోనే ఎక్కడ ఉండింటే బయట పెట్టారు. వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడానికి మేము మా సొంతంగా మా ప్రచారాన్ని చేసేదానికి పెట్టుకున్నటువంటి పత్రికలు ఏవైతున్నాయో ఆ పత్రికల్లో కూడా కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి కాంగ్రెస్ లాంటి దీనస్థితి మా రాజకీయ పార్టీ కాదు. రాసుకున్న బుక్కుల్లో సొంత బుక్కులోనే కాంగ్రెస్ పార్టీ నేతలు నిజాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువ పెరిగింది. మీరు మాట్లాడినట్టు మౌనముని రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కుదరదు. విష్ణు గారు ఒక్క నిమిషం, మీరు డబాయిస్తే కుదరదు. ఆయన అడిగింది ఏంటి? మోడీ గారు లాహోర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇది జరగటం అది దౌత్య వైఫల్యమా, దౌత్య వైఫల్యం అవుతుంది అనేది దాని పాకిస్తాన్ లో కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు ఈ చర్చలకు ఇష్టం లేదు కాబట్టి ఈ చర్చలకు ఇష్టం లేదు. ప్రధానమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి శేఖర్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి శేఖర్ గారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడు. సార్, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ టైంలోనే మాట్లాడుతున్నారండి. ఏదన్నా బీహార్ ఎలక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎలక్షన్ అప్పుడు 1,50,000 ప్యాకేజ్ ప్రకటించారు. వేలంపాట లెక్క మాట్లాడాడు. ఇప్పుడు చెన్నైలో కూడా ఒక ఫెస్టివల్ ని సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తే దాన్ని లీగలైజ్ చేయడానికి చట్టం తీసుకొస్తున్నారు. జల్లికట్టు బికాజ్ అక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి. అంతేనా? ఓకే. అంతేగాని మిగతా టైంలో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు వచ్చి అది లేదు అవసరం కుదరదు అంటున్నారు. అవును, కరెక్ట్. ఆ పాయింట్ వరకు కరెక్టే, కానీ అట్లా అని చెప్పి అసలు ఏమి ఇవ్వలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ
మీరు చెప్పిన point వాళ్ళు వాస్తవం. ఇచ్చినది ప్రత్యేక హోదా ఏమున్నది విషయం కానీ కొమ్మినేని గారు? అట్లా కాదు కదా, చట్టంలో పెట్టింది. చట్టంలో పెట్టి అన్ని జరుగుతున్నాయా? చేయకపోతే గల్ల పట్టుకుని నీ ఇవాళ చంద్రబాబుకు చేత కాకపోతే రేపు పొద్దున వచ్చిన ముఖ్యమంత్రి అడుగుతాడు, ఆ పైన కేంద్రంలో వచ్చిన వాళ్ళు ఇస్తారు. అది 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 చట్టబద్ధం ఉంది దానికి. మీరు ఊహల్లో బతుకుతున్నారు. చెవిరెడ్డి గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న వ్యక్తి ఇది రెండోసారో మూడోసారో ప్రధానమంత్రి కాలం, మొదటిసారి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అంటే మొట్టమొదటి పార్లమెంట్లో అడుగు పెట్టడం నా జీవితంలో ఇదే అని చెప్పి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారంతోనే పార్లమెంట్లోకి అడుగుపెట్టిన వ్యక్తి దేశంలో కూర్చొని పరిపాలన చేయాలి. కొంతకాలం 1 year 2 years భద్రత గురించి అన్నిటి గురించి అవగాహన పెంచుకోవాలి. మొదలైన రోజు నుంచి అప్పుడప్పుడు భారతదేశానికి వస్తాయంటే ఏం చేయాలి మనము? భద్రత మేమే విమర్శించాలనే ఉద్దేశం కూడా కాదు. తను మా విమర్శించాలన్న ఆలోచన కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే తన పరిపాలన భారతీయ ప్రజలు తిరస్కరిస్తున్న కారణానికి ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం ఎంపీలు బీజేపీనే గెలిచింది. బీహార్లో మెజార్టీ ఎంపీలు బీజేపీనే గెలిచింది. 1.5 సంవత్సరంలో అడ్డంగా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు భారత ప్రజలు 1.5 సంవత్సరంలో వ్యతిరేకత భావంతున్నారనే ఇన్ని మనం చెప్పలే అని ఆలోచించి కూర్చొని భద్రతను సరిదిద్దుకొని చెయ్యాలా. నాకు ఆ ఆతిథ్యం బాగుంది, ఇక్కడ ప్రోటోకాల్ బాగుంది, ఇక్కడ రిసీవింగ్ బాగుంది, ఎన్ని బేస్ ఇవి చెప్పుకుంటూ తిరుగుతా అంటే దాడులు చేయక ఏం చేస్తాం? ఊర్లో కూర్చోబెట్టండి, ఆ ఢిల్లీలో కూర్చోబెట్టి పరిపాలన చేయమని చెప్పండి బీజేపీ వాళ్ళు. భద్రత రావాలంటే ఢిల్లీలో ప్రధానమంత్రి కూర్చుంటే చాలు. మాకు రోజు ఒక దేశం పోతాడు, ఏమవుతుంది భారతదేశం? భాస్కర్ రెడ్డి గారు 19 నెలల్లో ఈ దేశంలో ఎన్ని చొరబాట్లు జరిగినాయి? 19 నెలల్లో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి రేటు చైనా కంటే పెరిగిందా లేదా? 19 నెలల్లో ఈ దేశంలో ఏ రకమైనటువంటి కుంభకోణం జరిగింది? భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో మిగతా మీరు కంపేర్ చేయండి. గతంలో 10 సంవత్సరాలు గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు మీరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆయన పెట్టాలా, నరేంద్ర మోడీ గారు హోంశాఖ చేయనిస్తాడు, ఆర్థిక శాఖ పని ఆర్థిక శాఖ చేస్తాడు. ప్రధానమంత్రి అంటే రిమోట్ కంట్రోల్ కాదు, అన్ని శాఖలు కూడా అందరూ పనిచేసేటువంటి అవకాశం కల్పించడం. అట్లా చెప్పండి, చెప్పంటారా? రైట్, దేశం ముందుకు పోతుందా లేదా? మనం విదేశాంగ శాఖ పని కూడా పిఎంఏ చేస్తున్నాడు. విదేశాంగ శాఖ పని కూడా పిఎంఏ చేస్తున్నాడు. అసలు మాట్లాడినట్లేదు అంటే కరెక్ట్. కొత్తగా శాసన మండలికి ఎన్నికైన టిఆర్ఎస్ నేత షంబీపూర్ రాజు గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. షంబీపూర్ రాజు గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఎలా ఫీల్ అవుతున్నారు? రాజకీయాల్లో కాస్త కష్టపడి గెలిచినట్టున్నారు, ఎమ్మెల్సీ సీటుకి బలం లేకపోయినా గెలవగలిగారు. మీకు ముందుగా అభినందనలు. మీ రియాక్షన్ ఏంటి చెప్పండి, మీ రాజకీయం మీద, మీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీకు కూడా ఎన్టీవీకి. ఓకే ఓకే. మెజార్టీ లేకుండా ఏం లేదు సార్, టీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా మెజార్టీ ఉంది రంగారెడ్డిలో. ఓకే, స్పష్టమైన మెజార్టీ 60 ఓట్ల తెలుగుదేశం, 120 ఓట్ల కాంగ్రెస్ పోటీకి నిలబడ్డది. ఓకే, 400 పైసలతో మేము పోటీలో ఉన్నాం సార్. సో ఘన విజయం సాధించారు. అవును సార్. ఎట్లా మీ అంటే కొత్తగా ఈ ఎలక్షన్లో గెలిచారు కదా, మీ ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటి? మీ రాజకీయం ఎలా, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాజకీయ భవిష్యత్తు ప్రజలు, మా నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చేస్తున్నాను సార్, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించినందుకు. ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు రాజు గారు. మీ ఎమ్మెల్సీ, ఇంకో ఎమ్మెల్సీ, మీ తోటి ఎమ్మెల్సీ రేపు నుంచి మీ పక్కన కూర్చుంటారు, రవీంద్ర గారు, వారు శుభాకాంక్షలు చెబుతారు, ఉపాధ్యాయ సంఘాల నేత. మిత్రుడు నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడినటువంటి షంబీపూర్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు కేటీఆర్ గారికి బాగా సన్నిహితులని అంటారు రాజు గారు. సార్ ఉద్యమంలో మొదటిసారి వారి వెంట ఉన్నాం, కేసీఆర్ సార్ ఎమ్మడి, కేటీఆర్ సార్ ఎమ్మడి, వారి కుటుంబంతో ఉన్నాం. ఓకే, సో ఆ అనుబంధం కొనసాగుతుంది. ఖచ్చితంగా సార్, వెరీ గుడ్, జీవితకాలం వారికి రుణపడి ఉంటాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి షంబీపూర్ రాజు గారు. ఇక చివరికి ఒక మాట, ఇందాక విష్ణు గారు అన్నట్టుగా దాంట్లో రాజకీయాలకు తావలేదు. ఈ దేశ భద్రత వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, యూ టేక్ ఎనీ డెసిషన్, వీఆర్ దేర్ విత్ యూ. అండ్ నేనేమంటున్నా, ఈ రోజు మాటకి జాతీయ పార్టీ అధ్యక్షురాల గురించి మాట్లాడుకోకుండా ఈ 19 నెలల్లో ఏం జరిగింది అంటే, ముందు యాంటీ కరప్షన్, ముందు
ఆయన మాట్లాడే అబద్ధాలు ఎందుకు జనాలు ఆయన ఇటలీ గురించి కూడా రాజకీయం చేసే దుర్మార్గమైన రాజకీయ దేశ భద్రతను పార్టీ ఆసేతు హిమాచలాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు 30 ఏళ్ల ఆచేతు హిమాచలాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ విష్ణు గారికి, అలాగే మహేష్ గారికి, పోల్ రవీంద్ర గారికి, శంభూపూర్ రాజు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.